అంతవరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుత్థానుడా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. ప్రభునామములో మీకు అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులరా, ఆదివారము ఆరాధన రోజును బట్టి ప్రభువుకి మహిమ. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు ఆయనతో కూడి భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునితో తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒక్కడును నా విందు
రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన సహోదరులరా, లూకా సువార్త 14వ అధ్యాయము 15 నుండి 24వ వచనం వరకు మనం విన్నాం. ప్రభు అద్భుతమైన సామాన్యమైన ఉపమానాలని మనకు సువార్తల్లో ఎన్నో చెప్పినాడు. అలాగే బైబిల్ అంతటా కూడా ప్రభు ఏ ఉపమానం చెప్పినా, ఏ సాదృశ్యం చెప్పినా అది చాలా సామాన్యముగా ఉంటుంది. అయితే అది చాలా అర్థాన్ని, భావాన్ని ఇస్తుంది. అది అందరికీ అర్థమయ్యే విధానంలో ఉంటుంది. అలాగే ఆ ఉపమానము వాస్తవమైన యథార్థమైన సంఘటనలాగా మనకి కనబడుతుంది, నమ్మశక్యంగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ కూడా భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఒక అతను దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు అని చెప్పాడు. మంచిదే కానీ అందుకు ప్రభు ఉపమానం చెప్పాడు. గొప్ప విందును చేయించినాడు ఒక మనుష్యుడు, అనేకులను పిలిచినాడు. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే, రక్షణ పొందడం అంటే గొప్ప విందు భోజనానికి వెళ్ళడం, గొప్ప విందు భోజనానికి వెళ్ళడం. అది కొద్ది మందికే కాదు, అనేక మందికి పిలుపు. యావత్ ప్రపంచానికి, సమస్త మానవాళికి ఆ పిలుపు. ఈ లోకంలో ప్రభుని నమ్ముకున్నవారు, మారు మనసు పొంది మూర్ఖతరానికి వేరై రక్షణ పొందినవారు గొప్ప విందు భోజనానికి, విందుకి వారి జీవితాలు విందు భోజనానికి వెళ్ళినట్టుగా, అంటే ఎప్పుడు విందు భోజనంలాగా వారి సరిహద్దులు సంభ్రమాశ్చర్యాలతో విరాజిల్లుతాయి. ఒక మనిషి మార్పు పొంది పసిబిడ్డ వంటి వాడి వలె మారితే అతనికి ఎప్పుడు జీవితం విందు భోజనం లాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆదివారం నిన్ననే పోయినట్టుంది, అంతలోకి మళ్ళీ వచ్చింది. అంటే రోజులు, సమయాలు, నెలలు, సంవత్సరాలు చాలా ఫాస్ట్గా. ప్రభు నమ్ముకున్న వాళ్ళకి 24 గంటలు ఒక రోజు సరిపోవు. ఒక వారమే ఇంత త్వరగా వచ్చిందా అనిపిస్తుంది. మార్పు లేని వాళ్ళకి, లోకంలో ఉన్న వాళ్ళకి టైంపాస్ కాక కాలక్షేపానికి తిక్క పనులని చేస్తుంటారు. ఏమో ఎక్కడెక్కడో తిరుగుతారు, అక్కడ పోతారు, ఆడ కూర్చుంటారు. ఏం అర్థం కాలేదు, ఏం పొద్దుపోలే అనేది. కొంతమంది అదే పనిగా పల్లెల్లో నుండి అదే పనిగా టౌన్కి వెళ్ళి అక్కడ ఇక్కడ
ఆ టీ బంక్ దగ్గర, కూల్ డ్రింక్స్ షాప్ దగ్గర, ఆ షాప్ దగ్గర కూర్చొని వీళ్ళొక మాటని వాళ్ళొక మాట అనిపించుకొని లేనిపోని తలకాయ నొప్పి పనులను చేసుకొని వస్తుంటారు. ప్రియమైన సహోదరులరా, పొద్దుపోక నిద్ర రాక సోంబేరి పనులన్నీ చేసేవాళ్ళు కొంతమంది, అబ్బాయి ఏం టైం పొద్దుపోలేదని. కానీ నమ్ముకున్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా, ఆశ్చర్యకరంగా సమయము కొనసాగిపోతుంది. విందు భోజనంలాగా ఉంటుంది జీవితం. ప్రభు కూడా విందు భోజనానికి రండి అని పిలిచినాడు. అన్నీ సిద్ధపరచబడి రెడీగా ఉన్నాయి, ఇంకా తినండి. ప్రభు కల్వరి శిలువలో వ్రేలాడుతూ అన్నాడు కదా, సమాప్తమైనది అని. టెటెల్స్టాయ్, ఇట్స్ కంప్లీట్, కర్ హో గయా. సమాప్తమైనది, లార్డ్ హ్యాస్ డన్ ఇట్. ప్రభు ఆ కార్యాన్ని సమాప్తము చేసి ఉన్నాడు. సమాప్తము చేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, అన్నీ రెడీగా సిద్ధపరచబడి ఉన్నాయి. ఇప్పుడు మన కోసము కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మన జీవిత కాలం అంతా మనకేం కావాలో అన్నీ కూడా ఆయన సమకూర్చినాడు, సిద్ధపరిచినాడు. అందుకే అన్నీ రెడీ, అన్నీ సిద్ధమే. రండి విందు భోజనానికి రండి, ఆరగించండి అని తన దాసుని పంపిస్తే ఆ దాసునికి ప్రజలు సాకులు చెప్పినారు, నెపములు చెప్పసాగినారు. ఒకతనేమో నేను ఒక పొలాన్ని కొని ఉన్నాను, తొందరగా వెళ్ళి దాన్ని చూడాలి అన్నాడు. వారందరూ ఏక మనస్సుతో, అంటే పొరపాటుగా అనలేదు వాళ్ళు, చంచల మనస్సు కాదు వాళ్ళది, ఏక మనస్సు. అంటే ఏదో కావాలని కాదు, వాళ్ళు నిజంగానే వాస్తవంగానే దేవుని రాజ్య విందుకు రావాలని లేదు వాళ్ళకి. వాళ్ళకి లోక సంబంధమైన వ్యాపారాలు ఉన్నాయి. నేను ఒక పొలం కొని ఉన్నానయ్యా, నేను తొందరగా దాన్ని చూడాలి, అందుకే నేను రాలేను. సో ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏమనుకోవద్దు, నేను రాలేను. మళ్ళీ క్షమించు ఏంటి అంటే ఎంత వినయంగా, మర్యాదగా, అయ్యో నేను పొలం కొని ఉన్నాను, పొలాన్ని చూడడానికి వెళ్ళాలి, ఏమనుకోవద్దు, నేను రాలేను అని చెప్పినాడు. మరొక అతనేమో నేను 5 జతల ఎడ్లు కొన్నాను, ఎద్దులు, వాటిని నేను పరీక్షించడానికి వెళ్తున్నాను, కనుక నేను కూడా రాలేను, నన్ను కూడా క్షమించు, సో సారీ, నన్ను కూడా క్షమించు అన్నాడు. అంటే గర్విగా అనలేదు,
వినయంగా అన్నట్లే ఉంది. అయితే వాళ్ళకి లోక సంబంధమైన ఆశలు. ఇంకొక అతనేమో నేను అంటే స్త్రీని వివాహం చేసుకున్నాను, కొత్తగా నాకు వివాహం అయింది కాబట్టి నేను రాలేను. ప్రభువుని నమ్ముకోవడానికి, రక్షణ పొందడానికి ఆ మనుషులు సాకులు చెబుతున్నారు. సాకులు. పైగా వాళ్ళు ఏక మనస్సుతో, అంటే పొరపాటుగా చెప్పలేదు. వాళ్ళకి నిజంగా నిత్య జీవాన్ని గురించి, దేవుని రాజ్యం గురించి ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళకి మనస్సులో. కేవలం లోక సంబంధమైన వ్యవహారాలే వాళ్ళకి. 24 గంటలు అదే లోకం. ఎప్పుడూ లోక సంబంధమైన ఆశలు. ఏం సంపాదించాలి, ఎక్కడ స్థలం కొనాలి, ఎక్కడ ఇల్లు కొనాలి, ఎక్కడ వ్యాపారం పెట్టాలి, ఎక్కడ వస్తువులు కొనాలి, కారు కొందామా, ఏదైనా ట్రావెల్స్ బస్సు కొందామా, ఈ రకరకాల వస్తు వాహనాలు. అలాగే పెళ్ళి చేద్దామా, పెళ్ళి చేసుకుందామా, ఇదే లోకం ఉంటుంది. చాలామంది ప్రభువుని నమ్ముకోవమ్మా అంటే, మా పాపకి పెళ్ళైన తర్వాత వస్తానయ్యా అంటారు. సాకులు చెప్తారు. ప్రస్తుతానికి నేను రాలేను, తర్వాత చూస్తామంటారు. అంటే ఇచ్చిన సమయాన్ని, కృపని వ్యర్థం చేసుకునేవాళ్ళు. కానీ అందరికేమో పిలుపు, ఎవరిని కాదనలేదు, వద్దు అనలేదు. ఆహ్వానమేమో అందరికీ ఆహ్వానం. కానీ వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ బిజీ వర్క్లు వాళ్ళకున్నాయి. పూర్తిగా వాటిలో నిమగ్నమైపోయినారు. డ్యూటీ పోయే వాళ్ళతో మాట్లాడితే, ఎక్కడైతుంది నాకు, నేను డ్యూటీకి వెళ్తాను కదా, నేను మందిరానికి ఎక్కడ రాలేను. మరి ప్రభువుని నమ్ముకోవడం అంటే అబద్ధాలు ఆడకూడదు కదా, తమాషాలు పడకూడదు కదా, అబద్ధాలు ఆడకుండా ఈ ఆఫీస్లో అక్కడ ఇక్కడ వ్యాపారంలో ఎక్కడైతుందయ్యా అంటారు. అనేకమైన సాకులు, నెపములు చెప్పినారు. ఆ విషయాన్ని వెళ్ళి ఆ దాసుడు ఆ విందు యజమానికి చెప్పాడు. విందు యజమానికి కోపం వచ్చింది. సరే, వెళ్ళి త్వరగా వెళ్ళి వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్ము. ఈరోజు మనము ప్రభు నమ్ముకున్నామంటే, నమ్ముకున్న వాళ్ళందరూ బ్యాచ్ అంతా ఈ బ్యాచే. ఆ రోజున దావీదు దగ్గరికి ఎటువంటి వాళ్ళు వెళ్ళారంటే, సమాధానం లేనివారు, అప్పులు చేసుకున్న వాళ్ళు, జీవితంలో ఎటువంటి
నిరీక్షణ లేనివారు. అలాంటి వాళ్ళే ఆ రోజు దావీదు దగ్గరికి వెళ్ళి ఇంచుమించు 400 మంది దావీదు వెంట నడిచినారు. లోకంలో అధికారాలు, ఆస్తులు, బిజినెస్లు కలిగి ఉండడం తప్పేం కాదు. కానీ వాటిని బట్టి అసలైన ఆయనని కోల్పోవడం, త్రోసివేయడం అనేది చాలా అవివేకం కదా. బుద్ధిహీనత లోకంలో బాగా జరుగుతుంటే ఇంకా జనాలు అదే అనుకుంటారు, అదే ఇంకా పరలోకం అనుకుంటారు. ప్రియమైన సహోదరులరా, ఆ రోజున దావీదు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు 1 సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనంలో చాలామంది ప్రజలు దావీదుతో కలిశారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కష్టాల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందినవారు దావీదు చుట్టూ చేరారు. కష్టాల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందినవారు దావీదు చుట్టూ చేరారు. వారికి దావీదు నాయకుడయ్యాడు. అతనితో కలిపి మొత్తం 400 మంది. ఈ రోజున రక్షణ పొందేవారు కూడా కొంతమందికి అన్నీ ఉండి కూడా వాళ్ళు సమాధానం లేక, జీవితంలో నెమ్మది లేక ప్రభువుని తెలుసుకుంటారు. లోకంలో మనం కలిగి ఉండడం తప్పేం కాదు. కానీ అవి మనలను కలిగి ఉండకూడదు. వాటిని మనము అజమాయిషీ చేయాలి. కానీ మనకున్న బిజినెస్, మనకున్న డ్యూటీ, మనకున్న వ్యాపారాలు, మనకున్న మరేదైనా మనలను అజమాయిషీ చేయకూడదు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు, ఏదో రకంగా బాధలు పడిన వాళ్ళు, కష్టాలు పడిన వారు, అందరూ ఉండి కూడా, అన్నీ ఉండి కూడా వెలివేయబడిన వారు, తృణీకరింపబడిన వారు, విలువ లేనివారు. అందుకే అలాంటి వాళ్ళు, కుంటివారు, గుడ్డివారు,
అంగహీనులు రమ్మని, వాళ్ళని తప్పక రమ్మని. అందుకే బలవంతము చేయము. నీవు నా ఇల్లు నిండినట్లుగా రాజమార్గంలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము అంటే తప్పక రావాలని చెప్పు అని అన్నాడు. మీరు తప్పకుండా రావాలి అని వాళ్ళతో చెప్పు అన్నాడు. అందుకే వీళ్ళంతా వచ్చారు. ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది. ఇంకా చాలా చోటు ఉందయ్యా అని యజమానితో దాసుడు చెప్పాడు. చాలా చోటుంది. ఎంతమంది అయినా పరలోక రాజ్యములో ఇంకా చోటు ఉంది. ఫుల్ కాలేదు. ఇంతమందికి పరలోకము చాలుతుందా అని కొంతమంది మూర్ఖులు అంటారు. మీరందరూ నమ్ముకోండి, అందరం పోతే అక్కడ సీట్లు ఖాళీగా ఉండవు అనుకుంటారు. కానీ లోకమంతా 600 కోట్ల మంది మారు మనసు పొంది రక్షణ పొందిన అక్కడ ఇంకా చాలా స్థలము ఖాళీగా ఉంటుంది. కానీ అతి తెలివి మూర్ఖులు ఏం చేస్తారంటే అందరం అక్కడికి వెళ్తే అక్కడ హౌస్ఫుల్ కదా, హౌస్ఫుల్ కావడానికి అదేమన్నా ఫంక్షన్ హాలా, సినిమా హాలా? హౌస్ఫుల్ కావడానికి ప్రియమైన సహోదరులరా, ఎందుకంటే అతి తెలివి, నిర్లక్ష్యం, అశ్రద్ధ, భయము, భక్తి లేని జీవితాలు, లోక సంబంధమైన వాటి మీదనే 24 గంటలు మనస్సుని కేంద్రీకరించి ఉంటారు. ప్రియమైన సహోదరులరా, రక్షణ పొందడానికి, ప్రభువును వెంబడించడానికి ఎటువంటి నెపములు, సాకులు చెప్పకూడదు. నమ్ముకోవడం అంటే రాజులైన యాజక వంశం, దేవుని సొత్తైన ప్రజలు పాపాంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచినాడు. సాతాను అధికారంలో నుండి జీవముగల దేవుని పిల్లలుగా, వారసులుగా ప్రభువు పిలిచినాడు. అందుకే ఆయన పిలుపునకి, ఆయన ఆహ్వానానికి మన్నించి ఆయన పిలిచినప్పుడు సాకులు చెప్పకుండా వెళ్ళిన వారు ఖచ్చితంగా జీవితంలో నెమ్మది, ఆనందమును, గమ్యాన్ని కలిగి జీవిస్తారు. నెపములు చెప్పకూడదు, సాకులు చెప్పకూడదు. లోకంలో వ్యాపారాలు కలిగి ఉండటం, డ్యూటీలు కలిగి ఉండటం, సమస్తము కలిగి ఉండటం తప్పు కాదు. కానీ ఎంత కలిగి ఉన్నా ఏదొక రోజున ఈ లోకాన్ని, వాటిని విడిచిపెట్టి వెళ్ళాలి కదా. మరి క్షణికమైన ఈ జీవిత కాలం, కించిత్ ఆయుష్ కలిగిన ఈ బ్రతుకు స్థిరము కాదని
రాబోయే ఆ లోకం, ఆ నివాసం స్థిరమని తాత్కాలికంగా వేర్లు పెరగాలి కానీ శాశ్వతము అని ఆ రాబోయే ఆ మహిమగల రాజ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, తృణీకరించకూడదు, నెపములు చెప్పకూడదు. కష్టపడి బాగా సంపాదించు, సీరియస్గా కష్టపడు, అయితే న్యాయంగా, నీతిగా, తోటివారికి మేలుకరంగా ప్రభునామములో పనిచేయి. అద్భుతమైన నీ జన్మకి నీవు సార్థకం చేసుకుంటావు. ప్రియమైన సహోదరులారా, సోమరిగా ఉండడం కూడా భయంకరమైన పాపం. సోమరిగా ఉండకూడదు, కష్టపడాలి బాగా. ఇతరులకి మేలుకరంగా, దీవెనకరంగా, ఆదర్శంగా ఉండాలి. జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా, విందు భోజనంలో ఉన్నట్టుగా జీవితాన్ని కొనసాగించాలి. ప్రభు నమ్ముకోవడం అంటే విందు భోజనాన్ని ఆరగించడం లాంటిది. కనుక ప్రియమైన సహోదరులరా, నెపములు చెప్పకూడదు, సాకులు చెప్పకూడదు. ఉన్నపాటున ఉన్న పలంగా ప్రభు ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఆవరణంలో, ఆయన ఇంటిలోనికి, ఆయన కళ్ళ ఎదుట ఉన్నట్లుగా, ఆయన సన్నిధిలో ఉన్నట్లుగా జీవితాన్ని కొనసాగించాలి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. అందరికీ వందనాలమ్మ. దేవుని